కనిపించింది. దానికి మెరుపులాంటి ఆలోచన తోచింది. సాయంకాలం దాకా ఉండి అది సింహం గుహకు వెళ్ళింది. సింహం ఆకలితో నకనకలాడుతూ ఉంది. కోపంతో ఊగిపోతూ కుందేలుపై అరిచింది. నీవు నాకు సరిపోయేంత జంతువు కాదు, పైగా ఇంత ఆలస్యం చేశావు. నిన్ను ఇతర జంతువులను కూడా చంపుతాను. కుందేలు చెప్పింది, మహారాజా, నా మీద కోపగించకండి. జంతువులకి తెలుసు మేం చాలా చిన్న జంతువులమని. అందుకే నాతో పాటు మరో ముగ్గురిని పంపాయి. తోవలో మరో సింహం ఎదురైంది. తను మీకంటే పెద్దదాన్ని, బలమైన దాన్నని చెప్పింది. తనే అడవికి నిజమైన రాజునని చెప్పింది. నాతో వచ్చిన 3 కుందేళ్లను చంపి తిన్నది. ఈ విషయం అంతా చెప్పడానికి నన్ను మీ వద్దకు పంపించింది. భాసురకానికి చాలా కోపం వచ్చింది. ఆ కొత్త సింహాన్ని చూడడానికి కుందేలుతో బయలుదేరింది. కుందేలు దాన్ని బావి దగ్గరకు తీసుకెళ్ళింది. సింహం నీళ్లలో తన నీడను చూసుకుంది. బావిలో మరొక సింహం ఉన్నట్లు భ్రమించింది. భయంకరంగా గర్జిస్తూ బావిలో దూకింది. దాంతో భాసురకం పని పూర్తయింది. కుందేలు సంతోషంగా ఈ వార్తను జంతువులన్నిటికీ చెప్పింది. అన్నీ కలిసి క్రూరసింహం పీడ విరగడైనందుకు పండగ చేసుకున్నాయి.